2029లో కాంగ్రెసే దేశంలో అధికారంలోకి రాబోతుంది. మోడీ వ్యతిరేకత ప్రజల్లో చాలా తీవ్రంగా ఉంది. కాకపోతే రాజ్యాంగ వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని, సెంటిమెంట్ అస్త్రాలు అడ్డుపెట్టుకొని బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇప్పుడు మోడీని ఎదిరించి నిలబడితే 2029లో కాంగ్రెస్దే అధికారం అని రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయేది తనదే అధికారం అనుకుంటుంది. అలా అనుకోకపోతే ఆ రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించలేదు. కార్యకర్తల్లో ఒక ధైర్యం, విశ్వాసం నింపాలి అంటే రాబోయే అధికారం మనదే అని చెప్పాలి. కాకపోతే ఆ వైపుగా పరిస్థితులు కనపడుతున్నాయా? ఇప్పుడు 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి మొన్ననే రీసెంట్గా. ఒక కేరళలో తప్ప కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇప్పుడు రాష్ట్రాల్లో బలం లేకుండా కేంద్రంలో అధికారంలోకి ఎలా వస్తారు? అంటే కాంగ్రెస్కు ఒక అంచనా ఉండొచ్చు. 2014తో పోలిస్తే 2019లో, 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్ పరం పెరిగింది కదా. ఇలా కాంగ్రెస్ ప్రతిపక్ష స్థాయికి చేరుకుంది కదా. ఇంకా చిన్న చిన్న చితక పార్టీలు కూడా అన్ని క్లోజ్ అవుతున్నాయి. అవి కూడా కాంగ్రెస్లో మెర్జ్ అయ్యే పరిస్థితులు వచ్చాయి కదా. కాబట్టి కాంగ్రెస్ బలం అమాంతం పెరుగుతుందిలే అని కాంగ్రెస్కు ఒక కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కాంగ్రెస్కు ఒక అంచనా ఉండొచ్చు. కానీ అంచనాకు తగ్గట్టుగా గ్రౌండ్ పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ టీమ్స్ ద్వారా బీజేపీ గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేసుకుంటుంది. పోల్ మేనేజ్మెంట్, ఓటు మేనేజ్మెంట్ బాగా చేసుకోగలుగుతుంది. మరి ఆ వైపుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఉందా? ఏదో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మోడీ పట్ల వస్తే గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తప్ప కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్నెస్ తెచ్చుకొని గెలుస్తామనేటువంటిది ఆ పార్టీలో రాకుండా గెలిపేలా సాధ్యం? మోడీ మీద వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవమే. దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఏదో ఒక అస్త్రాన్ని వేసుకుంటున్నారు, అధిగమించగలుగుతున్నారు. వాళ్ళ అస్త్రాలు వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ అనుకూలతను కూడా క్రియేట్ చేసుకోవాలి. కేవలం మోడీ వ్యతిరేకత మీద నమ్ముకొని గెలుస్తామనుకుంటే 2019లోనే కాంగ్రెస్ గెలిచి ఉండాలి. 2019 ముందు కూడా మోడీ మీద వ్యతిరేకత చాలా తీవ్రంగానే ఉంది. కాదు ఆ రోజు బాలాకోట స్ట్రైక్ తోటి జాతీయవాదాన్ని ముందు తీసుకొచ్చి బీజేపీ గెలవగలిగింది. తన వ్యతిరేకతని బీజేపీ అధిగమించగలిగింది. తన వ్యతిరేకతని బీజేపీ అధిగమించడం బీజేపీకి ఎలా ఈజీ అవుతుందంటే కాంగ్రెస్ మీద అనుకూలత లేకపోవటం వల్ల. కాంగ్రెస్ మీద అనుకూలత లేకపోవటం వల్ల తన వ్యతిరేకతని బీజేపీ ఈజీగా అధిగమించగలుగుతుంది. ఇది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ని తెలుసుకోకుండా రాహుల్ గాంధీ అధికారంలో రావటం లేదా కాంగ్రెస్ అధికారంలో రావటం అంత ఈజీ అయితే కాదు. అయితే అంత మాత్రం అసలు బీజేపీ మీద వ్యతిరేకత లేదా, మోడీ మీద వ్యతిరేకత లేదా జనాల్లో అంటే ఉంది. ఉన్నమాట వాస్తవం. ఉండబట్టేగా కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి పుట్టుకొచ్చేది. ఉన్నమాట వాస్తవం. కానీ ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ తన వెనకాల ర్యాలీ చేసుకునే పరిస్థితిలో ఇంకా లేదు అనేది అంతకంటే పెద్ద వాస్తవం. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.